తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో విద్యార్థులు కొంత ఆందోళనకు గురై సమయానికంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షా కేంద్రం వద్ద దింపి పూర్తయ్యే వరకు అక్కడే వేచి చూశారు. మొత్తం 137 కేంద్రాల్లో సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు జనరల్, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 30,116 మంది హాజరు కాగా వీరిలో 15,819 మంది బాలురు, 14,297 మంది బాలికలు ఉన్నారు. 1,255 మంది ఇన్విజిలేటర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 237 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 6 ఏడీఓలను నియమించామని జిల్లా డీఎస్ఈఓ కె వాసుదేవరావు తెలిపారు. 30 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు నో సెల్ ఫోన్ జోన్గా నిర్ణయించారు. గుర్తింపు కార్డు ఉన్న ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ త్రాగునీరు, విద్యుత్తు, ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించారు. విద్యార్థులను కూడా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే అనుమతించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి వెసులుబాటు కలిగింది. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించారు.